నమస్తేనా. నమస్తే చెప్పన్నా. మీ పేరు ఏం పేరునా? చిన్నారెడ్డప్పనా. చిన్నారెడ్డప్ప. మీది ఆ ఊరు? వేంపల్లి. వేంపల్లి ఎక్కడ వస్తుంది ప్రజెంట్? బెంగళూరు రోడ్డు. బెంగళూరు రోడ్డా? బెంగళూరు రోడ్డు నుంచి ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్ల. నా ప్రజెంట్ టమాటా సాగు ఎంత వేసినారు మీరు? ఇప్పుడు అర్ధ ఎకరా వేసినాం ప్రజెంట్. అర్ధ ఎకరా వేసినారా? ఎన్ని రోజులు అయింది పంట వేసి? పంట వేసి ఇంకో 1.5 నెలకు పైన అవుతాను. ఎంతనా? 1.5 నెల. 1.5 నెల అయిందా పంట వేసి? చెట్లుకి పేపర్ ఎన్ని రోజులు పట్టింది నీకు? పేపర్ వచ్చి 3 రోజులు పట్టింది. పేపర్ 3 రోజులు పట్టింది అంతేనా? నార వచ్చి 6,000. 6,000. అప్పుడు మీరు నార తెచ్చినప్పుడు ఎంత ఉండిందా మొలక ఒకటి? రూపాయా? అప్పుడు ఇంకా రూపాయి, ఇప్పుడు రూపాయేనా? ఏ 60 పైసలు 70 పైసలు లేదా? ఎక్కడ డిమాండ్ ఎట్లా ఈ ఊర్లో? డిమాండ్ కాదు, కొన్ని నర్సరీలు ఇవి క్రాసింగ్ ఇస్తాను. అవునులే, అది రేట్ డౌన్. ఇది మొత్తం సాహోనే కల్తీ లేదు. సాహోలో మళ్ళీ ఏం 999 ఉండండి ఏంటి వెళ్ళేవా ఉన్నాయి. కొన్ని నర్సరీలు ఏం చేస్తారంటే అవి కల్తీ చేస్తారు, అదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్. అవునులే, ఇది అట్లా కాదు, ఒకే ప్యాకెట్ కరెక్ట్ గా ఒకే క్వాలిటీ ఇచ్చినాడు. అవునులే, మాత్రం చెట్టు ఇప్పుడుకి అయితే నువ్వు కల్తీ లేకుండా ఒకే టమాటా సాగుని సాగు ఒకటి అయినావు. 8,000 నార పట్టిందినా? 6,000 నార పట్టిందా? ఇప్పటికి చెట్టు పూత పిండి ఎట్లా వచ్చిందా? చెట్టు సాగు అంటున్నావు కదా, బాగానే వస్తుందా? ఇప్పటికి ఎన్ని అడుగులు ఉంది నీ తోట? ఇప్పటికి 6 ఉందా ఎట్లుంది? 5 అడుగులు ఉందా? ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా? వైర్కి తగులుతుందా? ఖచ్చితంగా 7 అడుగులు, 6.5 7 అడుగులు. ఏమన్నా మందులు వాడతానా? మందు మేమైతే ఎక్కువ వాడేది లేదునా. అది ఏదో 2 ఇచ్చినారా, అది వదిలినా. అది వదిలినప్పటి నుంచి చెట్టు బాగా డెవలపింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు అదే ఈసారి ఇంక మందు కొట్టేసి చైనింగ్కే వదలదాము అని. మీకు ఇక్కడ వేంపల్లి సైడ్ వాటర్ అది ఎట్లుంది మీకు సార్ ఇక్కడ? అది అక్కడ ఉంది కానీ మనకు అంత అందుబాటులో లేదు అది. అవునా? ఇప్పుడు మీ బోర్లో నీళ్ళు ఫుల్గా వస్తున్నాయా? వస్తున్నాయి, ఒక 3 గంటలు బాగా వస్తాయి, మళ్ళీ తగ్గుతుంది. గ్యాప్ వస్తుంది? గ్యాప్ ఏం లే, సన్నగా వస్తానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు అర్ధ ఎకరా కాక మళ్ళీ అర్ధ ఎకరా నట్టినావా? లేదు, ఇప్పుడు అర్ధ ఎకరా ప్రజెంట్, అర్ధ ఎకరా చూసుకొని నడదాము అని వెయిట్ చేస్తాను నీళ్ళ కోసం. నీళ్ళు కొంచెం అయితే తగ్గుతానే అంటావు ఎండకు. ఎన్ని % ఉంది ఈ మా వేంపల్లిలో? 38 ఉంది. 38 ఉంది ఖచ్చితంగా. మీ వేంపల్లి గ్రామంలో అందాజు ఎన్ని ఎకరాలు వేసేటచ్చు టమాటా సాగు? ఇప్పుడైతే ఈ ఎదున అయితే కొంచెం తక్కువే. అవునులే, ఇప్పుడు పెట్టే మొక్క అయితే చాలా ఎకరాలు ఉంది. అది ఒక్క 30 పైన ఉంటుంది. 40 పైన ఉంటుందా? ఇప్పుడు పెట్టే మొక్క, ఇప్పుడు పెట్టేది అంతా వారం లోపల, వారం 10 రోజులు నాటేవాళ్ళు ఇప్పుడు చాలా నాటుతున్నారు అనమాట. అవునులే, మీకు ఇక్కడ మల్లయ్యకొండ దగ్గరేనా? ఇది దగ్గరే మాకు ఇక్కడ. అది ఫేమస్ గుడి? అది ఏమి అంత లేదు, ఇంక డెవలప్ చేయలేదని. అవునా? దాని గత మనకు తెలియదులే. ఇప్పటికైతే చెట్టు అయితే 5 అడుగులు ఉందంటావు, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లంలే, మనకు అదే ఇప్పుడు వాటర్తో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వాటర్ ప్రాబ్లం కొంచెంగా ఉందంటావు. అవునులే, ఇప్పటికి ఎంత ఖర్చు వచ్చిందా దీనికి? ఇప్పుడు ప్రజెంట్ అయితే 40,000 ఖర్చు వచ్చింది. ఏం కట్లు అందరిని తెచ్చిందా? ఓన్లీ పేపరు, నార, మందులు, కూలి, పుర్రి అదంతా దున్నేటివి. పురి ఎంత పట్టింది దీనికి? పురి వచ్చి 30 కేజీలు పట్టింది. 30 కేజీలు. 30 కేజీ ఎంత ఉంది ఇప్పుడు? కేజీ వచ్చి 125 తీసుకున్నాను. 125. అవునులే, అది ఇంకెంత తక్కువ రేట్లో చేసుకున్నావు ఒకటే కష్టపడుకుంటా. ఎవరు పనులు కట్లు నాటేవాళ్ళు ఎవరు? కట్లు కూడా మేమే నాటుకున్నాం. కట్లు కానీ మీరే? మీ ఇంట్లో ఎవరు లే? చాలా మంచి పని చేసినారులేనా. ఈ కాలం ఎండకు మీరే కష్టపడుకుంటారంటే గ్రేట్. వస్తాము సాయంత్రం మధ్యాహ్నం 11 వరకు చేసి ఇంటికి వెళ్ళిపోతాము. అవునులే, మళ్ళీ సాయంత్రం 3 ఇంకా వచ్చి. అవునులే, అట్లా. చెట్టు అయితే బాగుంది, నాకు నేను చూశాను, పర్లేదు. కట్లు ఈ పాత కట్లా లేకుంటే? 3 ఏళ్ళు అయిపోయినాయి. 3 ఏళ్ళు అయినా? ఏం కట్టు ఇంత స్ట్రాంగ్ ఉంది? మళ్ళా మనం ఎత్తి పెట్టుకుంటాం కదా, యాడ పెడతారు? గుడిసెలో పెట్టేస్తారా? పర్లేదు అయితే, మీరు చాలా టాలెంటెడ్గా ఉన్నారు. 7 మాటలు ఎన్ని ఉంటాయి మీకు? 35 మాటలు దాకా ఉన్నాయి. 35 మాటలు కాయలు కాస్తున్నాయా? ఈసారి క్రాప్ తక్కువ. అందాజు ఒక 35 మాటల్లో నెలకు ఒక సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ అంటే అవునులే, మనకు ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి కాస్తున్నాయి అంతే. ఇంతకు ముందు కాయల. అవునులే, ఇప్పుడు నిరుడు అయితే ఊరుకొండ ముందు సారి అమ్మినాము. అవునులే, ఈసారి కాపులేదు, ఎవరు కొనరు. కాపులేదా? అసలు కాయలేదా? ఈసారి కాపులేదు. ఏమట్లా?
నిగుడు ఎక్కువగా వేసినాయి ఈసారి ఎండలు ఎక్కువ వచ్చేసింది. అవునులే అవునులే. నేను దాని టాపిక్ మళ్ళీ చూద్దాంలే. అయితే దీనికి 40,000 ఖర్చు వచ్చిందంటావు అర్ధ ఎకరాకు. నువ్వే కష్టపడుకున్నావు, ఏమి ఎవరిని పనులతో పెట్టుకోకుండా చేసుకున్నావు. 5 అడుగుల తోట పర్లే, బాగా తీసుకున్నావన్నా. నువ్వు ఇన్ని మాటలు చెప్పిన దానికి థ్యాంక్ యూ. నువ్వు మీ పేరు ఏం పేరు చెప్పినారు? చిన్నరెడ్డప్ప. ఊరి పేరు వేంపల్లి. ఓకే, థ్యాంక్ యూనా. చూస్తున్నారు ఫ్రెండ్స్, రైతు పేరు వచ్చేసి చిన్నరెడ్డప్ప, గ్రామము ఏంపల్లి. ప్రజెంట్ అర్ధ ఎకరా అనేది రైతు వేశాడు. పర్లే, ప్లాంటేషన్ బాగానే ఉంది. నేను కూడా చూసాను, 5.5 అడుగు ఉంది తోట. ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది కొంచెం కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ ఎండలకు 40% ఉందంట ఎండ, ఇక్కడ 38-40. రైతు ఏమో బాగానే తీసినాడు పంట, నీట్గానే ఉంది. సాల్ కానీ చూడు ఎట్లుందో, ఫుల్గా ఉంది పంట. పర్లే. ఆవిడే రైతు ఎవరో కామెంట్ పెట్టినాడు, ఏం నా తోటలో పెట్టలేదు కదా 2-3 డేస్. ఇంకా సరే అప్ప మీకోసమే పెడతాను. తన పేరు వచ్చేసి శంకరానేమో. శంకరన్న అయింది, కర్ణాటక, కోలారు. శంకరన్న, నీకోసమే వీడియో తీస్తాను, నువ్వు చూసి లైక్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తారు కానీ లైక్ అయితే ఎవరు వేయలేదు. నా వైరల్ కావాలి ఛానల్లో. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2-3 డేస్ ఇంకా వీడియోలు తీయడం లేదు, కొంచెం ఎండ వల్ల. ఇంకేంటి డైలీ తీసాలేనా? ఓకే, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి 7259001367. ఓకే, థ్యాంక్ యూ.